అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అన్న నానుడిని నిజం చేస్తూ అయ్యప్ప మాలదారులకు అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అయ్యప్ప స్వాములను ఇంటికి పిలిచి రుచికరంగా భోజనం పెడతారు. విజయవాడ నగరానికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది అయ్యప్పలు వస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు రోజుకి 5,000 మందికి వేణుగురుస్వామి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అయ్యప్ప మాల ధరించిన వారికి ఉదయం పూట భిక్ష, మధ్యాహ్నం పూట సద్ది రెండింటినీ ఏర్పాటు చేస్తూ 10 ఏళ్లుగా విజయవాడలో వేణుగురుస్వామి సేవ చేస్తున్నారు. దాతల సహకారంతో ఇదంతా సాధ్యపడుతుందంటున్న వేణుగురుస్వామి భోజనం చేసే భక్తులతో మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ జీవి సాంబశివరావు ముఖాముఖి అందిస్తారు. మనం చూస్తూ ఉన్నాం, కార్తీక మాసం కావచ్చు, ఈ కాలాలన్నిటిలోకి కూడా అయ్యప్ప మాల అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్ర, తెలంగాణ అనే కాకుండా దేశం మొత్తం కూడా ఏదైతే ఈ అయ్యప్ప మాలాధారణ ఏదైతుందో మాలాధారణ చేయడం చాలా నియమనిష్టతో కూడినటువంటి విషయం. అదేవిధంగా ఆహారం దగ్గర కూడా చాలా నియమాలతో నిష్ఠగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే స్వాములు మాలలో వేస్తారో వారికి సరైనటువంటి ఆహారం లభించక, సరైనటువంటి శుద్ధిగా ఉండినటువంటి రుచికరంగా ఉండినటువంటి ఆహారం లభించక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో విజయవాడలో గత కొన్ని సంవత్సరాలుగా వేణుగురుస్వామి వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మనమైతే వేణుగురుస్వామి వారు విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి పడమటలో ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమం జరిగే ప్లేస్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ఒక పీఠాన్ని స్థాపించడం, ఆ పీఠం వద్ద ఆయన ఎక్కువగా అక్కడ మాల వేసిన మాలాదారులందరికీ కూడా ఉదయం సాయంత్రం అక్కడ పూజ నిర్వహించి ఆయన మాలలు వేయడం ఇలాంటివి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వేణుగురుస్వామి ఉన్నారు. చెప్పండి, మాలాధారణ అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. అలాంటిది ఆ వారికి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు సుమారు 5,000 నుంచి 6,000 మంది దాకా కూడా డైలీ అన్నదానం కానీ భిక్ష కానీ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే ఇది ఎలా సాకారం అవుతుంది, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం చేస్తున్నాం స్వామి. 10 సంవత్సరాల క్రితం మేము వేరే పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ మాకు కనీసం టిఫిన్ చేయడానికి కూడా సరైన స్వాములకు సంబంధించి శుచిగా వండి పెట్టే హోటల్ దొరక్క కానీ, పీఠాలు దొరక్క కానీ, ఇట్లాంటి ప్రదేశాలు దొరక్క కానీ వస్తూ ఉండి విజయవాడ రావాల్సి వచ్చింది. మనం ఈ ఊరు వచ్చి ఇన్ని ఇబ్బందులు పడి పస్తు ఉండి ఇంటికి వెళ్తున్నాం కదా, దీక్షలో స్వామివారిని పస్తు పెట్టకూడదు. మన విజయవాడ ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. విజయవాడలో మనలాగా ఇబ్బంది పడే వాళ్ళు ఉండకూడదు అన్న ఉద్దేశంతో 2015లో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు తక్కువ మంది, ఒక 1,500, 2,000 మంది అలా వచ్చేవాళ్ళు. అది దినదాభివృద్ధి చెంది ఈ రకంగా 5,000, 6,000 మధ్యలో ఈరోజు వినియోగించుకుంటున్నారు స్వాములు. మొదట్లో మధ్యాహ్నం మాత్రమే చద్ది పెట్టేవాళ్ళం. ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా ఉదయం కూడా భిక్ష పెడుతున్నాం స్వామి. సాయంత్రం కూడా భిక్ష పెడదామని ఆలోచన ఉందిలే, కానీ సాయంత్రం భిక్ష పెడితే భజనలకు వెళ్ళే స్వాములు తగ్గిపోతారు. అందుకని చెప్పి మనం అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, మన పూజా విధానాన్ని 10 మందికి తెలియచేయాలి, మన ఆచార వ్యవహారాలు అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో రాత్రిపూట భిక్ష అనేది విరమించుకొని ఉదయం మధ్యాహ్నం మాత్రమే భిక్ష పెట్టడం జరుగుతుంది. మనం చూస్తూ ఉన్నాం స్వామి, చాలామంది మాలాదారులు కూడా తప్పుదారిలో వెళ్ళేవాళ్ళని కూడా మీరు గతంలో ఖండించినటువంటి పరిస్థితి, వారి ఇళ్ళ వద్దకు కూడా వెళ్ళి మాతస్వాములకు కూడా చెప్పినటువంటి పరిస్థితి మేము చాలా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యపడతామని అంటే సుమారు మనం చూసినట్లయితే మీరు మాల వేయడమే కాకుండా మాల అయ్యండి సంక్రాంతి నెల జనవరి వచ్చేంతవరకు కూడా, సంక్రాంతి పండుగ వచ్చేంతవరకు కూడా సర్ది పెడతా ఉన్నారు. ఇంత టైము మీరు ఎలా స్పెండ్ చేయగలుగుతున్నారు? అంటే భగవంతుడి దయ వల్ల స్వామి, నా పిల్లలిద్దరూ కూడా మంచిగా విద్యాబుద్ధుల్లో సెటిల్ అయ్యారు. ఇద్దరు కూడా డాక్టర్లే. నాకు వాళ్ళ బడ్డేం లేదు కాబట్టి నేను అంటే వృత్తిపరంగా రియల్ ఎస్టేట్ చేస్తాను. దాని మీద వచ్చిన ఆదాయాన్ని కొంతవరకు ఈ కార్యక్రమానికి వినియోగించడం జరుగుతుంది. అలాగే దాతలు ప్రతిరోజు కూడా మనకి రోజుకి 1,50,000 నుంచి 1,75,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు ఒకళ్ళే పెట్టుకోవాలి అంటే పెట్టుకోలేరు కాబట్టి దాంట్లో నామినల్గా ఒక 50,000 అలా పెట్టి దాతల్ని పార్టిసిపేట్ చేయిస్తున్నాం.
ఆ రోజు వాళ్ళ చేత పూజ చేయించడం, ఆ రోజు వాళ్ళ పేరున అనౌన్స్ చేస్తూ ఫలానా వాళ్ళు మనకి ఈరోజు అన్నదాత అని చెప్పి అనౌన్స్ చేస్తూ వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించడం అలా జరుగుతుంది. మనం మొత్తంగా చూస్తూ ఉన్నాం. ఇక్కడైతే సద్ది చేసేటటువంటి స్వాములు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ స్వాములు సద్ది చేసే వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సద్ది ఏ విధంగా ఉంటుంది, ఆయన పర్ఫెక్ట్గా పెట్టే విధానం కానీ ఏ విధంగా ఉండవు? మా ఇంట్లో కూడా పెట్టరు స్వామి, అంత శుభ్రంగా పెడతారు. పొద్దున్న టిఫిన్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ కమ్మగా కడుపు నిండా పెడతారు స్వామి. దీన్ని బట్టి మరి మీరేమనుకున్నారు? ఇలాంటివి పెట్టడం వల్ల మంచి అంటారా? దీనివల్ల ఏమైనా ఇబ్బంది కలిగేది? నేను ఫస్ట్ టైం వేసుకున్నాను స్వామి మాల. నాకు తెలిసి ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు అనేది చాలా నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. అంటే దేవుడు ఇచ్చిన వరంలా భావిస్తున్నాను. ఇలా ప్రతిరోజు అన్నం తింటాం, స్వాములతో కలిసి తింటాం, చాలా హ్యాపీగా ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దాతలను కూడా ఆ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే దాతలు ఉన్నారో దాతల పేర్లు కూడా వెల్లడించడం. అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అన్నం భుజించే ముందు ఏ విధంగా చేయాలనేది కూడా ఇక్కడ మంత్రోచ్చారంతో చూస్తూ ఉన్నాం. మెనూ కూడా మనం చూసినట్లయితే ఒక కూర, ఒక పప్పు, ఒక చట్నీ, మజ్జిగ, సాంబారు, ఇలా లిమిటెడ్ భోజనంతో స్వాములని ఆకలిని అయితే మాత్రం ఇక్కడ ఈ పీఠం ద్వారా వేణు గురుస్వామి చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. చూసినట్లయితే బయట ఎక్కడ భోజనం చేసిన మసాలాలు ఇలాంటివి వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మాలకి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉండేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాంటివి ఏమీ లేదు. మనం చూస్తున్నాం మొత్తంగా కూడా ఈ రౌండ్లు అన్నింటిలో కూడా ప్రతిదీ కూడా అన్ని టేబుల్స్ కూడా ఫుల్ అయిపోతున్నటువంటి పరిస్థితి. సర్ది అయిన తర్వాత ఇట్లా మళ్ళీ అందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. భక్తికి ఏదైతే దైవ అయ్యప్ప మాలో ఉన్నటువంటి స్వామి యొక్క భక్తిని ఇంకా పెంపొందించే విధంగా ఉండడం అనేది గమనార్హం. కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, విజయవాడ, పడమట.